హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి బంగారు ధరలు ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఈద్ యొక్క సెలవులు ఎప్పుడు, ఎన్ని రోజులు సెలవులు ఇస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త చివరి వరకు అయితే చూడండి. ముందుగా కువైట్లో ఉన్నటువంటి బంగారు ధరల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా 24 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కనుక చూసినట్లయితే కనుక 1 గ్రాము వచ్చేసి 33 దినార్ల 40 పైసలు అయితే పడుతుంది. అదే కనుక మీరు 10 గ్రాములు కనుక కొనాలి అనుకున్నట్లయితే కనుక 334 దినార్లుగా ఉంది 10 గ్రాములు, అంటే 1 తులం. ఇక 22 క్యారెట్ యొక్క గోల్డ్ కనుక చూసుకున్నట్లయితే కనుక 30 దినార్ల 63 పైసలు అయితే పడుతుంది 1 గ్రాము. అదే కనుక మీరు 10 గ్రాములు కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక 306 దినార్ల 30 పైసలు అయితే పడుతుంది. అదే కనుక మీరు 18 క్యారెట్ యొక్క గోల్డ్ కనుక కొనాలి అనుకున్నట్లయితే కనుక 25 దినార్ల 10 పైసలుగా అయితే ఉంది. అదే కనుక మీరు 10 గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక 251 దినార్ అయితే పడుతుంది. ఇక ఈద్ యొక్క సెలవుల గురించి చూసుకున్నట్లయితే కనుక కొంతమంది యూట్యూబ్, అదేవిధంగా టిక్టాక్ వంటి ప్లేస్లలో కేవలం 10 రోజులు సెలవులు, 15 రోజులు సెలవులు అని చెబుతున్నారు కదా. ఇక్కడ 10 రోజులు 15 రోజులు సెలవులు అనేవి లేవు బ్రదర్. కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ వాళ్ళు క్లియర్గా చెబుతూ ఉన్నారు. జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు మాత్రమే సెలవులు అయితే ఇస్తూ ఉన్నామని చెప్పేసి చాలా క్లియర్గా అయితే చెప్పారు. అంటే గురువారం నుంచి సోమవారం వరకు మాత్రమే సెలవులు ఉంటాయంట. జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు అంటే ఎన్ని రోజులు? కేవలం 5 రోజులు మాత్రమే సెలవులు అయితే ప్రకటించారు. ఇక ఈద్ విషయానికి కనుక వచ్చినట్లయితే కనుక 8వ తారీఖు అయితే ఉంటుందట. ఇక 9వ తారీఖున వచ్చేసి ఈద్కు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ మొత్తం అన్నీ కూడా మనకు మురగాబ్ టవరు అదే ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి సెలబ్రేషన్స్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక జూన్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మాత్రమే ఏదైనా కానీ ప్లాన్ చేసుకోండి తప్ప మీరు 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు పక్కన వాళ్ళు చెప్పారు కదా 10 రోజుల సెలవులు, 15 రోజుల సెలవులు అని చెప్పేసి నమ్మేసి ఎటువంటి ప్లాన్ అయితే చేసుకోకండి. మళ్ళీ మంగళవారం రోజున కువైట్కి సంబంధించినటువంటి పూర్తిగా ఏవైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఉంటాయో అవన్నీ ఓపెన్ అవుతాయని కూడా వీళ్ళు చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు. కేవలం 5 రోజుల సెలవులు మాత్రమే. ఒకవేళ మీరు కనుక సెలబ్రేషన్స్లో కనుక పాల్గొనాలనుకుంటే కనుక మురగాపులకు సంబంధించినటువంటి టవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్టయితే కనుక పూర్తిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.